అమ్మాయిని గుంజాను చెప్తారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేనికి గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తుంది. చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు, ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్ లో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేస్తారా అటు జానీ మాస్టర్ కానీ, లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు, ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా. విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి, ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏమైంది చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తున్నాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారు అని అంటే, సార్ పని ఆపట్లేదు. ఆయన అన్నారు 4 నెలల నుంచి నా పొట్ట కొట్టారు, పని ఆపట్లేదు అని చెప్పి. 4 నెలల నుంచి ఆయన 4 సాంగులు చేశారు. మేము ఎవరు ఆపల. మా యూనియన్ నుంచి ఈజీ మెంబర్ కూడా పంపించాం యాజ్ ఎ డాన్సర్గా. సో మేము 4 సాంగులు చేశారు. అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటనంటే, ఏదైతే పేమెంట్ వస్తుందో, మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి, పేమెంట్ ఎవరికి వెళ్తుంది? కోశాధికారికి వెళ్తుంది. ఓకే, ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని, ఆయనే పని చేసుకొని, అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్కి ఆ 10% ఏదో వేసేసారు. వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడిందని మనోడు అడిగితే, అవును నేను వేసేసాను అన్నాడు. అది తప్పు కదా అని అంటే ఏమన్నా ఇప్పుడు కూడా చెప్పలేదు సార్. సార్ ఎవరు మెంబర్షిప్ ఎవరు తీరు సార్. యాక్చువల్లీ ఒక మెంబర్ అయిన తర్వాత తీరు. కాకపోతే ఛాంబర్ రూల్ ప్రకారంగా, అన్ని ప్రకారంగా సంస్థకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే, సంస్థ ఏదైనా రాంగ్ రూట్ వెళ్తుంది, దానివల్ల డ్యామేజ్ అవుతుందంటే తనని డిస్మాండ్లింగ్ చేయొచ్చు. సో కార్డ్ తీసేయచ్చు. అది కూడా జీబీ ఆమోదంతో చేయొచ్చు. జీబీ లేకపోయినా కూడా ఎక్కువ జరిగితే చెప్పపెట్టకుండా కూడా తీసేయచ్చు. కానీ మేమేం చేసామనంటే, ఒక భయం ఉండాలని చెప్పి, సరే వస్తాడు మనిషి అడుగుతాడు, భయం ఉండాలి, భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి, లేదంటే సెక్రటరీ గారు తగ్గించండి అంటారని చెప్పి ట్రై చేసాం. బట్ అది ఏం చేయలేదు. సో అలానే మేమేం చేసాం, మొన్న రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి, ఇలా కాదని చెప్పి గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగితే, ఆ ఇష్యూలో ఏం చేశారంటే, అతను ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే, సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం, మీరు ఎక్కడైనా పని చేసుకోండి, మీ పని మేము ఆపం, కానీ మన టీఎఫ్డిడి సంస్థ అనేది మీది కలిసి పనిచేయదు అని చెప్పి ఇదంతా యూనియన్ అందరూ అనుకొని ఒక మాటతో ఉండి చేశారు. అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి, లేదు నా తప్పు అయిపోయింది అని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అన్ని ఈ రూల్స్ అనేవి అన్ని జరుగుతుంటాయి. Modern businesses pose several challenges and it is imperative that I am ready to face them. The course curriculum, infrastructure and faculty at Sun is the perfect grooming ground for me. Sun International, Hyderabad, Visakhapatnam.